గోపాలపట్నంలో ట్రాఫిక్ చూసారా ఫ్రెండ్స్, ఎంత దారుణంగా ఉందో. మాకైతే 1 అవర్ పట్టేసిందండి లిటరలీ. అక్కడ ఒక అబ్బాయి నాకు వీడియో తీస్తున్నాడు, నేను తనకు వీడియో తీస్తున్నాను. ఫన్నీగా ఉంది కదా. సో గోపాలపట్నం పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ నుంచి అయితే కొబ్బరికాయ కట్టి చాలామంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారండి. నేను కూడా దండం పెట్టుకున్నాను. నేనైతే గిరి ప్రదక్షిణ కాకుండా సేవ చేయడానికి వచ్చానండి. టైం 7 అవుతుందని మేమైతే టిఫిన్ చేసేసామండి. మేము జస్ట్ టిఫిన్ చేసామంతే, స్వామివారి రథం అటువైపు వచ్చిందండి. శ్రీ శివజ్యోతి అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళైతే ఈ సేవని కండక్ట్ చేశారండి. నేనైతే ఈ సేవలో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది. మేమే కాదండి, చాలామంది వచ్చారు. అసలు వీళ్ళు అనుకోలేదంట ఇంతమంది వస్తారని. ఈ మేడం వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారంటండి. అదే కాకుండా టెంపుల్స్కి సేవలకు కూడా పంపిస్తూ ఉంటారంట. నేను ఈరోజు ఇలా వాళ్ళతో ఈ సేవను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి మా ఫ్రెండ్ వెంకటయ్య నన్ను తీసుకెళ్ళింది. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకటయ్య. అలా కబుర్లు ఆడుకుంటూ మేమందరం కుకింగ్ అయితే ప్రిపేర్ చేసేసాం. సో ఫస్ట్గా టీ అయితే ప్రిపేర్ చేసాం. चाय चाय నాకైతే మార్నింగ్ వరకు అక్కడే ఉండాలనిపించిందండి. కానీ ఏం చేస్తాం, రేపు మార్నింగ్ మా హస్బెండ్ షాప్కి వెళ్ళాలి కదా, అందుకని మేమైతే వచ్చేసాం. అసలు ఎక్కడ ఫుడ్కి ప్రాబ్లం లేదండి. నాకైతే ఉసిరికాయలు దొరికాయి, ఈ బిస్కెట్లు. ఉసిరికాయలు చూసి టెంప్ట్ అయ్యి నేనైతే తీసుకుంటాను. చాలా బాగున్నాయి. అక్కడ చూసారా జనాలు, వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసి కంప్లీట్ చేసి అక్కడ రిలాక్స్ అవుతున్నారనమాట. అసలు జనసంద్రాన్ని చూసి ఆ దేవుడు నామం అలా స్మరిస్తూ ఉంటే అసలు సూపర్గా ఉందండి. మేము మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని మా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్.